జై జగన్నాథ్. భారతదేశం మరియు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సనాతన ధర్మ భక్తులందరికీ నా వినయపూర్వకమైన నమస్కారాలు. పంచశాఖలలో ప్రముఖ ఋషులలో ఒకరైన మహాపురుష్ బలరాం దాస్ తన దివ్యదృష్టి శక్తి ద్వారా భవిష్యత్తు గురించి గ్రంథాలను రచించారు. దాని గురించి కాళియగత్ భవిష్యంత్ మహాపురుష్ బలరాం దాస్ తన గ్రంథంలో ఇలా వ్రాశాడు. दुर्नय अपार होइब राजा गुहारी न सुनिब। जो भविष्य मालिका का बात है, दुर्नय अपार होइब राजा गुहारी न सुनिब, अनेक जनटी मरिबे पापरु सबु नाश जिवे। అర్థం, ఈ ప్రపంచంలో ప్రతికూలతలు మరియు కష్టాలు అనేక రెట్లు పెరుగుతాయి. అకాల మరణాలు, రోడ్డు ప్రమాదాలు, అనారోగ్యం మరియు వ్యాధులు మరియు మహమ్మారి ఆవిర్భావాలలో బాగా పెరుగుదల ఉంటుంది. గృహ మరియు మతపరమైన హింస పెరుగుతుంది. అంతర్జాతీయ సంబంధాలు దెబ్బతింటాయి. ఫలితంగా దేశాల మధ్య యుద్ధం జరుగుతుంది. దుఃఖం మరియు ప్రతికూలతలు విస్తృతంగా ప్రబలంగా ఉంటాయి. ఫలితంగా ఈ ప్రపంచంలో దుఃఖం విపరీతంగా పెరుగుతుంది. ఆ సమయంలో లోకనాయకులు, అధికారంలో ఉన్న పాలకులు సామాన్యులకు న్యాయం చేయలేరు. సామాన్యులు, పేదలు, అనాథలు, పండితులు లేదా జ్ఞానులు, అన్ని స్థాయిల ప్రజలు, అధికారంలో ఉన్న వ్యక్తులు, శక్తివంతమైన రాజకీయ నాయకుల నుండి, వారి అభ్యర్థనలను మంజూరు చేయగల సామర్థ్యం ఉన్న వారి నుండి వారు న్యాయం కోసం వేడుకుంటే వారికి న్యాయం నిరాకరించబడుతుంది మరియు వాస్తవంగా కాకుండా నియోజకవర్గాలకు బదులుగా మరింత అన్యాయాన్ని ఎదుర్కోవలసి ఉంటుంది. ఆ సమయంలో చాలామంది ఆకస్మిక అకాల మరణానికి గురవుతారు. నేటి కాలంలో మనం చూస్తున్నట్లుగా ఉదయం ఎవరైనా బాగానే ఉన్నారని అతను ఇంటి నుండి బయటకు వెళ్లి ఇంటికి తిరిగి వస్తుండగా అకస్మాత్తుగా ప్రమాదానికి గురై మరణిస్తాడు. ఆరోగ్యంగా ఉన్న వ్యక్తులు అకస్మాత్తుగా క్యాన్సర్ వంటి ప్రాణాంతకమైన మరియు తీవ్రమైన అనారోగ్యంతో కొట్టబడ్డారు మరియు కొద్ది కాలంలోనే మరణిస్తున్నారు. ఇప్పుడు మనం ప్రపంచవ్యాప్తంగా కరోనా ప్రబలడం చూస్తున్నాము మరియు ఈ వ్యాధి ఎప్పటికీ అంతం కాదు. ఈ మహమ్మారి కారణంగా విస్తృత మరణాలు సంభవిస్తాయి. మరి ఏం జరుగుతుంది? పాపారు సబు నాసా జీబే. పాప అంటే మానవులు చేసిన పాపాలు నాశనానికి దారితీస్తాయి. ఆ పాపాలు ఏమిటి? మనుషులు జంతువులను వధిస్తున్నారు. అత్యంత పాపం ఆవును వధించడం. వారు ఇతర చిన్న జంతువులను కూడా విడిచిపెట్టరు. అర్ధరాత్రి 12 గంటలకు లేదా అర్ధరాత్రి 1 గంటలకు జంతువులు నిద్రపోతున్నప్పుడు మానవులు వాటిని కసాయి చేస్తారు. తద్వారా అవి వాటి మాంసాన్ని తినవచ్చు. 24 గంటలు వారు మాంసాహార ఆహారాన్ని తింటారు. అల్పాహారం, భోజనం మరియు రాత్రి భోజనం కోసం మానవుడు జంతువులను చంపడానికి పుట్టలేదు. శ్రీమద్ భాగవతం అష్టాదశ పురాణం ప్రకారం జంతువులను చంపడం ఘోరమైన పాపం. ప్రపంచం ఎందుకు ఇంత దుఃఖంతో ఉంది? ప్రపంచంలో చాలా కష్టాలు మరియు రుగ్మతలు ఉన్నాయి. ప్రతి ఒక్కరూ ఎందుకు చాలా ఆతృతగా, అనారోగ్యంతో మరియు ఒత్తిడితో ఉన్నారు? కారణం ఏంటి? కారణం ఏమిటంటే ఇది ప్రజలు మరియు మానవ సమాజం చేసిన పాపాల ఫలితం. ప్రజలు ఒకరినొకరు వేధించుకుంటారు, అబద్ధాలు చెబుతారు, ఇతరులను మోసం చేస్తారు. వారు మోసం చేస్తారు. దోపిడీలో పెరుగుదల ఉంది. వారు ఇతరుల ఆస్తులను స్వాధీనం చేసుకుంటారు. ప్రభావవంతమైన మరియు శక్తివంతమైన వ్యక్తులు సాధారణ ప్రజలను హింసిస్తారు మరియు ఆధిపత్యం చెలాయిస్తారు. నేటి ప్రపంచంలో పురుషులు స్త్రీలను, యువతులను కూడా వేధిస్తున్నారు. వారు అనేక హేయమైన చర్యలకు పాల్పడుతున్నారు. ఈ రోజుల్లో ఈ దుశ్చర్యలు చాలా ఎక్కువయ్యాయి. ఈ మానవ పాపాలు సొంత తల్లిదండ్రులను గౌరవించకపోవడం, తోబుట్టువులతో సంబంధాన్ని గౌరవించకపోవడం. వారు కుటుంబాన్ని లేదా బంధువులను గౌరవించరు. పట్టణాల్లోనూ గ్రామాల్లోనూ పెద్దలను ఎవరూ గౌరవించరు. అందరూ జంతువులను చంపుతున్నారు, పాపాలు చేస్తున్నారు. ఇలాంటి పాపాత్ముల వల్ల ఈ లోకంలో చాలా దుఃఖం ఉంది. మరియు దీని ఆధారంగా మహాపురుష్ భవిష్య మాలికలో చాలామంది అసహజ మరణంతో చనిపోతారని రాశారు. ఆ సమయంలో ప్రపంచంలో యుద్ధ వాతావరణం ఉన్నప్పుడు వర్షం, పిడుగులు, తుఫాను, భూకంపం, కరువు, అంటువ్యాధులు, అనారోగ్యం, దోపిడీ, హింస మరియు మతపరమైన హింస వంటి అకాల సంఘటనలు సంభవించినప్పుడు. ఇలాంటి సంఘటనలు ఏ సమయంలో ప్రారంభమవుతాయి? మాలిక ప్రకారం భగవాన్ కల్కికి 13 సంవత్సరాలు ఎప్పుడు వస్తాయని మహాపురుషుడు వ్రాశాడు. ముకుంద 13 అంక జానం జీవమారు హెబటి పుణ. అర్థం, భగవాన్ కల్కికి 13 సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు మానవుల మరియు జంతువుల మరణాలు భారీ సంఖ్యలో ప్రారంభమవుతాయి. ఈ రోజు చూడండి, అమెజాన్ అడవుల్లో మంటలు చెలరేగడంతో కోట్లాది జంతువులు చనిపోయాయి.
ఆస్ట్రేలియాలో జరిగిన అడవి మంటల్లో దాదాపు 50 కోట్ల జంతువులు చనిపోయాయి. ఈ రోజు కరోనా కారణంగా ఇప్పటికే 5 లక్షల మంది మరణించారు. ప్రస్తుతం 70 నుంచి 80 లక్షల మంది కోవిడ్ బారిన పడుతుండగా ఈ సంఖ్య కోట్లకు పెరగనుంది. కావున భగవాన్ కల్కికి 13 సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు కల్కి లీల ఎప్పుడు ప్రారంభమవుతుందో ఆ సమయంలో ఈ లోకంలోని పాపులు మరియు అధర్మపరులు అటువంటి భయంకరమైన బాధలను మరియు కష్టాలను ఎదుర్కొంటారు. దీని ప్రకారం భగవాన్ కల్కి 13 సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడు జంతువులు మరియు మానవులు భారీ సంఖ్యలో మరణిస్తారు. మానవులు, పాపులు, అధర్మం, అన్యాయం వారు మాత్రమే చనిపోతారు. మహాపురుషుడు అచ్యుతానంద కూడా ఈ సందర్భంలో రాశారు. తరకితిబు తేరకు 14-15 లాగిబ 100 సత ఉపజీవ 17కు. భగవాన్ కల్కికి 13 ఏళ్లు వస్తే ఆ సమయంలో ఈ లోకంలో ప్రజలు దూరంగా ఉంటారని, భయంతో ఉంటారని మహాపురుష్ అచ్యుతానంద భవిష్య మాలికలో రాశారు. ఈ రోజు కోవిడ్ కారణంగా వైరస్ వ్యాప్తి చెందుతుందనే భయంతో తండ్రి తన కొడుకును కౌగిలించుకోలేకపోయాడు. ఈ రోజు ఒక కుటుంబంలో, బంధువుల మధ్య, ఆఫీసులో, సమాజాన్ని దాటి అందరూ భౌతిక దూరం పాటిస్తున్నారు. మన ఒడియా భాషలో తారకి తిబు అంటారు. అంటే ప్రజలను కలిసినప్పుడు వారు ఒకరికొకరు దూరంగా ఉంటారు, అంటే భౌతిక దూరాన్ని పాటిస్తారు. కోడ పండర లగీబా హుందారా. అర్థం: భగవాన్ కల్కికి 14 ఏళ్ల 15 ఏళ్లు నిండినప్పుడు ఆ సమయంలో భారతదేశం నలుమూలల నుండి మరియు ప్రపంచవ్యాప్తంగా భక్తులు గుమిగూడుతారు. మీ మనసులో ఒక ప్రశ్న ఉదయిస్తుంది: భగవాన్ కల్కి భక్తుల సంఖ్య ఎంత? భగవాన్ కల్కికి కేవలం 8,000 మంది భక్తులు మాత్రమే ఉంటారు. దీనికి సంబంధించి మహాపురుషుడు వ్రాశాడు. 800 భక్త సంగతే ఖెళివే జాకర్మ నథివ వంక. అర్థం: 8,000 మంది భక్తులు భగవంతుని సహవాసంలో, అతని స్నేహితుడు, బంధువులు, సహచరుల పాత్రలలో ఉంటారు మరియు ధర్మ స్థాపనకు దోహదం చేస్తారు. నిష్కళంకమైన కర్మలు చేసే భక్తులు సూత్రాలకు కట్టుబడి ఉంటారు. పాపాలు లేదా అన్యాయం చేయని వారు మాత్రమే ధర్మ స్థాపనలో భగవాన్ కల్కితో కలిసి పనిచేస్తారు. ప్రపంచవ్యాప్తంగా కేవలం 8,000 మంది భక్తులు మాత్రమే భగవాన్ కల్కితో కలిసి ధర్మ స్థాపనలో పనిచేస్తారు. కృషిజే ఉప్పుజీవ నాహి జళ భరోసా ఘోర హోయి. అర్థం: భగవాన్ కల్కికి 16 ఏళ్లు వచ్చినప్పుడు అతను తన ఉనికిని రహస్యంగా ఉంచుతాడు. తన 14వ మరియు 15వ సంవత్సరాలలో అతను తన భక్తులతో ఐక్యం అవుతాడు. భగవాన్ కల్కికి 17 ఏళ్లు వచ్చేసరికి ప్రపంచం మొత్తం సత్యం బయటపడుతుంది. ఆ తర్వాత మహాపురుష్ బలరాం దాస్ భవిష్య మాలికలో రాశారు. ఇంద్రజే అన్యాయ కరిబ జళజే కఠోర హోయి. అర్థం: అంటు వ్యాధి దాడి చేస్తుంది. దేవుడు 13 సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడు ప్రపంచవ్యాప్తంగా మానవులు మరియు జంతువుల మరణాలు భారీ సంఖ్యలో ఉంటాయి. మత హింస పెరుగుతుంది. యుద్ధం లాంటి పరిస్థితి ఉంటుంది మరియు యుద్ధం చెలరేగవచ్చు. ఆ సమయంలో అన్ని దేశాలలో కరువు, సక్రమంగా వర్షాలు కురుస్తాయి. ఎక్కడో ఒకచోట ఎక్కువ వర్షాలు కురిస్తే పంటలు నాశనమవుతాయి. కొన్ని చోట్ల సరిపడా వర్షాలు కురుస్తాయి. దీనివల్ల పంటలు పండవు. మిగిలిన చోట్ల సాధారణ వర్షపాతం ఉన్నప్పటికీ పంటలు తెగుళ్లు మరియు ధాన్యపు కీటకాలచే ప్రభావితమవుతాయి మరియు వాటిని పాడు చేస్తాయి. కాబట్టి ఇప్పుడు మనం గమనిస్తున్న దృశ్యం ఇదే. మరి ఏం జరుగుతుంది? మహాపురుష్ భవిష్య మాలికలో రాశారు. ବହୁତ ପ୍ରମାଦ ପଡ଼ିବ, କେହି କାହାକୁ ନ ମାନିବ, ଅର୍ଜିଲା ଧନ ପରନେବ, କହିଲେ ଚୋର ବୋଲାଇବ. అంటే ప్రపంచవ్యాప్తంగా గందరగోళం ఉంటుంది. ప్రస్తుత కాలంలో ఏ దేశంలోనూ శాంతి లేదు. గ్రామాల్లో ఎవరికీ శాంతి లేదు. ఏ కుటుంబానికి శాంతి లేదు. అంటే ప్రపంచవ్యాప్తంగా గందరగోళం ఉంటుంది. ప్రస్తుత కాలంలో ఏ దేశంలోనూ శాంతి ప్రబలంగా లేదు. ఎప్పుడు ఎలాంటి ప్రమాదం జరుగుతుందోనన్న భయంతో అందరూ బతుకుతున్నారు. దీని ప్రకారం ఏమి జరుగుతుంది? ప్రపంచవ్యాప్తంగా సమస్యలు ప్రబలంగా ఉంటాయి. అకాల మరణం ప్రబలంగా ఉంటుంది. దుఃఖం, వ్యాధులు, అంటువ్యాధి ప్రబలంగా ఉంటాయి. మత హింస పెరుగుతుంది. ప్రజలు ఒకరి మాట ఒకరు వినరు. భార్య తన భర్తను గౌరవించదు. తండ్రి కొడుకుతో ఏకీభవించడు. సోదరితో సోదరుడు అంగీకరించడు. మొత్తం ప్రపంచంలో ఎవరూ ఒకరినొకరు గౌరవించరు మరియు వికృతంగా మారరు. మానవులు తమ స్వార్థ ప్రయోజనాల కోసం తమ సంపదను కాపాడుకున్నారు. ఆస్తులు, అరుదైన ఆభరణాలు, డబ్బు, బంగారం, వెండి మొదలైన సంపద వారు ఏ వాతావరణంలో కూడబెట్టుకున్నారో అది ఏమవుతుంది? అది దోచుకోబడుతుంది.
ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలలో దోపిడీలు విపరీతంగా పెరుగుతాయి. ఈ రోజుల్లో పట్టపగలు దొంగతనాలు జరుగుతున్నాయి. గతంలో రాత్రి సమయంలో దొంగతనాలు జరిగేవి. ప్రస్తుత సమయం కలియుగ ముగింపు సమయం. మాలిక మాట వినడమే ప్రస్తుతానికి చాలా ముఖ్యమైన విషయం. మాలిక యొక్క రచనలను అనుసరించండి. తద్వారా మీరు భగవాన్ కల్కి ఆశ్రయం పొందగలరు మరియు రాబోయే ప్రమాదం నుండి తప్పించుకోవచ్చు. నేను ఈ ఎపిసోడ్ని ముగించే సమయం వచ్చింది. ఇక్కడితో ఆపేద్దాం. జై జగన్నాథ్. జై బలభద్ర. జై మా సుభద్ర.